ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుడిచ్చిన 24 గంటల్లో మొట్టమొదటి కొంచెం సమయాన్ని ప్రభువుకి ఇవ్వండి. దేవుని వాక్యాన్ని తప్పకుండా వినండి, ధ్యానించండి, ప్రార్థించండి, దేవుని సహాయాన్ని పొందుకోండి. దేవుని వాగ్దానం అంటే అది సామాన్యమైన మాట కాదు. నిన్ను వెతుక్కుంటూ వచ్చింది దేవుని మాట, నిన్ను వెతుక్కుంటూ వచ్చింది దేవుని ప్రేమ, నిన్ను వెతుక్కుంటూ వచ్చింది దేవుని క్షమాపణ. పరిస్థితులను బట్టి నువ్వు ఎంతగా కృంగిపోయావో, ఎంతగా అలసిపోయావో, ఇంకెంతకాలం అయ్యే పరిస్థితి, ఇంకెంతకాలం అయ్యే వేదన, ఇంకెంతకాలం అయ్యే వ్యాధి అని ఎంతగా దిగులు పడుతున్నావో, దేవుని శక్తి కలిగిన మాట మీరు వింటూ ఉండగానే మీరు నమ్మితే అద్భుతకరమైన స్వస్థత పొందుకుంటారు, అద్భుతకరమైన విడుదల పొందుకుంటారు. మీ కుటుంబంలో అనేక అద్భుతాలు మీరు చూస్తారు దేవుని వాక్కు ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా దేవుని మాటను విశ్వసించి పట్టుకోండి. వాగ్దానం చేశారు తండ్రి, నెరవేర్చడని పదే పదే దేవునికి గుర్తు చేయండి. ప్రార్థనలో పోరాడండి, అద్భుతాలు చూడండి. అదేవిధంగా ప్రతిరోజు మీకు తెలియజేస్తున్నట్లుగా తప్పకుండా మీకు ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు తప్పక ప్రార్థిస్తాను. బలిష్టమైన దేవుని చేతులు మిమ్మల్ని పెడుతున్నాను, మీ సమస్యలను పెడుతున్నాను. అదేవిధంగా నీట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రిపేర్ అవుతున్నారో, ఎంతమంది అయితే రాయడానికి సిద్ధపడుతున్నారో, ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేతులకు మీ జీవితాన్ని సమర్పించుకొని, నా జ్ఞానం కాదు తండ్రి, నా ప్రిపరేషన్ కాదయ్యా, నీ కృపను బట్టి నేను విజయం పొందుకోబోతున్నానని విశ్వసించి ప్రార్థించండి. విజయాన్ని పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 103వ అధ్యాయము 4వ వచనము. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఎవ్వరి కటాక్షము నాపై లేదు, ఎవ్వరూ నాపై జాలి కలిగి లేరు, ఎవ్వరి ప్రేమ నేను పొందుకోలేదు, ఏంటో నా జీవితమని ఆలోచిస్తున్నావు కదా? నిన్ను ఈ లోకంలో ఎవ్వరు ప్రేమించకపోయినా దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. ఆయన కరుణా కటాక్షములన్నీ కిరీటంగా ఉంచుతున్నాడు. ఈ లోకంలో అనేక రకములైన కిరీటాలు ఉన్నాయి. ఘనతకు కారణంగా అనేక కిరీటాలు పొందుకుంటూ ఉంటారు చాలామంది. అయితే అవన్నీ కూడా అశాశ్వతమైనవి, లిమిటెడ్ పీరియడ్ కలిగినవి. అవన్నీ కూడా వారు కొంతకాలమే దానికి అర్హులుగా ఉంటారు. అయితే దేవుడు నీకు పెడుతున్న కరుణా కటాక్షములు అనే కిరీటము శాశ్వతమైనది. అది ఒక్కరోజు 2 రోజులు ఉండేది కాదు. అది నిత్యము నీవు బ్రతుకున్నంత కాలము కూడా నీ తలపైన ఉంటుంది. అతి సామాన్యులమైన మనలను దేవుడు దృష్టించుటకు మనము కలిగి ఉన్న అర్హతను గురించి వాగ్దానం మనకు తెలియజేస్తుంది. దేవుని దృష్టిలో మనం ఎంత అల్పమైన వారము పరిశీలన చేస్తే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు అని. అవును, ఆయన ఆకాశ మహాకాశముల పట్టజాలని మహోన్నతుడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, మానవ మాత్రుడు ఆయన దృష్టికి ధూళికణము వలె ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మనల్ని దృష్టించడానికి మనం ఏమాత్రము కూడా యోగ్యులము కాదు. మన నీతికి ఆయన నీతికి, మన పరిశుద్ధతకు ఆయన పరిశుద్ధతకు ఎంత మాత్రం కూడా సరిపోయింది కాదు. ఆయన మహాపరిశుద్ధుడు, మనము మహాపాపులం. అయితే అంత మహా గొప్ప దేవునితో మనల్ని కలుపుతూ ఉన్న ఒక విషయం ఉంది. పరిశుద్ధుడైన దేవాది దేవుడు మనల్ని దృష్టించడానికి ఉన్న ఏకైక అర్హత ఉంది. అదే కరుణ కటాక్షము. భక్తుడు సెలవిచ్చినట్లుగా ఆయన మనల్ని దృష్టించడానికి, మహాపరిశుద్ధుడైన దేవుడు మనల్ని ప్రేమించడానికి, మనపై కరుణ చూపించడానికి మనకు అర్హత ఏముంది? మనలో మంచి ఉందా? నీతి ఉందా? పరిశుద్ధత ఉందా? జ్ఞానం ఉందా? మనలో ఏముందని ఆయన మనల్ని చూడాలి,
మనలను గుర్తించాలి, మన ప్రార్థన వినాలి, మనలను అంగీకరించాలి అంటే మనం కలిగి ఉన్నది ఏదీ కూడా లేదని మనకు తెలుసు. దేవాది దేవునికి కూడా అది తెలుసు. అందుకే మనలను ప్రేమించిన గొప్ప దేవుడు మనల్ని దృష్టించడానికి, మనల్ని రక్షించడానికి మనలో చూస్తూ ఉన్న ఒకే ఒక్క విషయము కరుణ కటాక్షము. పాపులమైన మనలను చూడగానే ఆయనకు పాపం కనబడాలి, మన అతిక్రమం కనబడాలి, ఫలితంగా మనకు శిక్ష ప్రాప్తించాలి. అయితే దీర్ఘశాంతాన్ని వహిస్తూ మన రక్షణ కొరకు మరిన్ని అవకాశాలు మనకిస్తూ కరుణా కటాక్షముల ఆధారంగా చేసుకొని మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. అపవాది అయిన సాతాను మన తలలపై పాపపు ఫలితము శిక్ష శిక్ష అని రాసి పెడితే, ప్రేమ కలిగిన దేవుడు కరుణా కటాక్షము అని రాస్తూ ఉన్నాడు. మన పాపమునకు రావలసిన శిక్ష అనే కిరీటాన్ని తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని తలపై ముళ్ళ కిరీటంగా ధరింపచేసి, ఆయనను ఆశ్రయించిన మనకు కరుణా కటాక్షములను కిరీటంగా ధరింపచేస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మన పాపం ఆయన కనబడడం లేదు, కానీ మన తలపై ఉన్న కరుణా కటాక్షము అనే కిరీటమైనకు కనబడుతుంది. అందుకే మనల్ని చూస్తున్నప్పుడల్లా ఎనలేని కరుణ, ఎనలేని కటాక్షమైన కలుగుతూ ఉంది. ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను చూస్తున్న ప్రతి సమయంలో కూడా కరుణా కటాక్షములు ఆయన కనబడుతూ ఉన్నాయి. అందువల్లే మనం ఇంకనూ బ్రతికి ఉన్నాం. అందువల్ల ఆయన ఇంకనూ నిన్ను నన్ను క్షమిస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, క్షేమం దయచేస్తూ ఉన్నాడు, శాంతి సమాధానం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం నీవు కలిగి ఉన్న సమాధానము, శాంతి, ఆరోగ్యము, నెమ్మది, నీవు కలిగి ఉన్న ప్రతిదీ కూడా కేవలము కృపను బట్టే కానీ ఇక దేనిని బట్టి కూడా నీకు అనుగ్రహించబడలేదు. ఈ లోకంలో మీరు కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుని కృపను బట్టి మాత్రమే పొందుకున్నారు. నిత్యము ఆయన కరుణా కటాక్షములు నీపై కిరీటంగా ఉంచారు. ఆయన కృపతో నిన్ను నడిపిస్తున్నారు. ఆయన కటాక్షము నీపై చూపిస్తూ ఉన్నారు నిత్యము. పాపమును బట్టి నేను శిక్షించాలనుకుంటే కరుణ కనబడుతుంది ఆయనకు. నీ క్రియల ఫలితం నీకు ఇవ్వాలని చూస్తే కటాక్షం గుర్తొస్తుంది ఆయనకు. అందువల్లే నిన్నెంత మాత్రమైన శిక్షించలేదు. ఆయన శిక్షించే దేవుడు కాదు, నేను క్షమించే దేవుడు, నీపై కృప చూపించే దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించినంతగా నిన్ను ప్రేమించి కరుణా కటాక్షములని కిరీటంగా ఉంచాడు ఆయన. కాబట్టి ఆయన కృప దాటిపోకముందే, ఆయన కరుణ దాటిపోకముందే ఆయనకు లోబడతావా? ఆయన కృపపై ఆధారపడతారా? ఆయన నీకు అనుగ్రహించిన కరుణా కటాక్షములని కిరీటమును నిలబెట్టుకుంటావా? ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తావా? ఇకనైనా ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తావా? అంతగా ప్రేమించి కరుణను కటాక్షమును కిరీటంగా ఉంచిన ప్రభు కొరకు నువ్వు జీవిస్తే నిజంగా ఈ లోకంలో అనేక అద్భుతాలు చూస్తావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక మందికి ఒక రోల్ మోడల్గా నువ్వు నిలబడతావు. నిన్ను అంత ఘనంగా వాడుకుంటాడు దేవుడు. ఆయనకు ఏ భేదం లేదు. ఎవరు ఆయనకు లోబడితే వారిని వాడుకుంటాడు ఆయన. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ జీవితంలో కరుణను చూపిస్తున్న ప్రభువును ఆశ్రయించు. నీకు కిరీటంగా ఉంచిన ఆయన కటాక్షమును నువ్వు పోగొట్టుకోవద్దు. ఆయనకు లోబడి కరుణా కటాక్షము కిరీటంగా ఉంచిన దేవుని స్తుతించు. తండ్రి, నేను ఇంతగా నీకు దూరంగా ఉన్నా, నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా? నీ కరుణ నాపై చూపిస్తున్నావా తండ్రి? కటాక్షముతో నన్ను నింపుతున్నావా అని దేవుని స్తుతిస్తూ, ఆయన చూపిస్తున్న కరుణా కటాక్షములను బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ అందరం కూడా ఒక్క నిమిషం మోకరిందామా? మీరెంత బిజీగా ఉన్నా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ఈరోజు ప్రభువు నిన్ను తాకబోతూ ఉన్నాడు, తన కృపను నీపై కుమ్మరించబోతూ ఉన్నాడు. తండ్రి, నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడా, మా మధ్యకు నిన్ను ఆహ్వానించుకుంటూ ఉన్నామయ్యా. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను వాగ్దానం చేశారు. నీ బలమైన ఆత్మశక్తితో మా మధ్యకు దిగిరండయ్యా. ప్రతి ఒక్కరిని తాకండినైనా, ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి శరీరము నీ శక్తితో నింపండి అయ్యా. ఎంతమంది ఈరోజు దుఃఖంతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, ఈ లోకంలో ఎవ్వరి ప్రేమను, ఎవ్వరి కరుణను నోచుకోకపోయినా హీనులమైన, దీనులమైన, కృంగి ఉన్న మమ్ములను ఇంకా ప్రేమిస్తూ, ఇంకా మాపై కృప చూపిస్తూ, ఇంకా నీ కరుణను చూపిస్తూ, నీ కటాక్షం మాపై చూపిస్తూ, మాకెదురవుతున్న ప్రతి భయంకరమైన పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపిస్తూ ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తున్నా నీకు కోట్లాది స్తోత్రాలు తండ్రి. ఎంతమంది ఉదయాన్న చింతతో ఉన్నారో, కృంగి ఉన్నారో, భయముతో ఉన్నారో, ప్రతి భయమును, ప్రతి చింతను, ప్రతి కృంగుదలను తీసివేసి గొప్ప ధైర్యముతో నింపండయ్యా, గొప్ప నిరీక్షణతో నింపండయ్యా. మీరు వాగ్దానం చేశారు,
కరుణా కటాక్షములు కిరీటంగా ఉంచుతున్నానని. మా ఆత్మీయ కుటుంబంలో ఒక్కరు కూడా వాటిని పోగొట్టుకోకూడదు తండ్రి. నీ కృపకు దూరం అవ్వకూడదు నాయన, నీ కరుణకు దూరం అవ్వకూడదు తండ్రి. ప్రతి ఒక్కరిని నీ కృపతో నీ కటాక్షముతో నింపి అద్భుతకరంగా నడిపిస్తున్నారు నమ్ముతున్నాను. అదేవిధంగా తండ్రి, ఎంతమంది అయితే సమస్యల శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. వారి శోధన ఎంత భయంకరమైనదైనా, వారు ఎదుర్కొంటున్న బాధ చింత ఎంత భయంకరమైనదైనా, వారికి అసాధ్యమైన ప్రతి విషయమును మీరు సాధ్యపరచండి. వారు చెయ్యలేని ప్రతి దాన్ని మీరు చేయండి తండ్రి. నీ శక్తితో జరిగించండి, నీ కృపతో నీ కటాక్షముతో జరిగించండి. వారికి అసాధ్యమేమో కానీ నీకు అసాధ్యం కాదయ్యా. శూన్యంలో సృష్టిని చేసిన దేవుడవు. ఎంతమంది వారి జీవితంలో శూన్యాన్ని కలిగి ఉన్నారో, ఎంతమంది నిరీక్షణ లేక ఉన్నారో, ఎంతమంది ఇక జీవితం ఇంతే అని నిరుత్సాహపడిపోతున్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తిన తండ్రి నీ శక్తితో నింపండి నాయన. నీ యొక్క ధైర్యంతో నింపండి తండ్రి, నిరీక్షణతో నింపండి. ఆత్మీయంగా బలపరచండి తండ్రి, మానసికంగా బలపరచండి నాయన. శారీరకంగా కృంగిపోతే వారిని లేవనెత్తండి, బలపరచండి. వ్యాధితో మంచం పోయిన వారిని లేవనెత్తండి తండ్రి. శక్తిహీనులుగా ఉన్న వారికి శక్తిని దయచేయండి, బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి అయ్యా. ఆర్థికంగా కృంగిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి, అప్పు బాధలో ఉన్న వారిని విడిపించండి తండ్రి. ఎక్కడైతే ధనాన్ని పోగొట్టుకున్నారో తిరిగి రెస్టోర్ చేయండి అయ్యా. ఒకవేళ ధనం ఇవ్వాల్సిన వారు ఇవ్వక బాధ పెడుతూ ఉంటే అద్భుతం చేయండి తండ్రి. ఆర్థికంగా ఏ ద్వారాలు మూయబడినో ప్రతి ద్వారము తెరవండి. వారికి రావాల్సినది ప్రతిదీ కూడా మీరు త్వరలో రప్పించి వారి జీవితాలు నెమ్మదితో నింపుతున్నారు నమ్ముతున్నాను. భయంకరమైన పాపపు కట్లతో ఉన్న వారిని విడిపించండి తండ్రి. ఎవరైతే నీకు దూరంగా జీవిస్తున్నారో తండ్రి తిరిగి నీ వారుగా చేసుకోండి, తిరిగి నీ బిడ్డలుగా చేసుకోండి అయ్యా. శాపగ్రస్తమైన ప్రతి పరిస్థితి నుండి విడిపించండి. మరి ముఖ్యంగా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ కొన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రత్యేకంగా నీట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ధైర్యముతో నింపండి, జ్ఞానాన్ని ఇవ్వండి, జ్ఞాపక శక్తిని ఇవ్వండి తండ్రి. వారి జ్ఞానాన్ని బట్టి కాదు, వారి ప్రిపరేషన్ బట్టి కాదు, కేవలము నీ కృపను బట్టి, కేవలము నీ జ్ఞానమును బట్టి ముందుకు నడిపించండి. అదేవిధంగా గర్భంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండండి, సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు పెండ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. సంవత్సరం అంతా నీ శక్తి చేత నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి, వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలములో నీ దూతలు తోడుగా ఉంచి, వారు ప్రారంభించే ప్రతి పనిని మీరు సఫలపరిచి, వారి ప్రతి ప్రయత్నంలో కూడా మీరు సహాయకుడిగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, సృష్టికర్త అయిన దేవుని యొక్క కృపను, కరుణను, కటాక్షమును మీరు పొందుకున్నారు. భయపడకండి. మీకు ప్రతి అవసరతలో, ప్రతి బాధలో దేవుని కృపపై ఆధారపడండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే ఆమెనని చెప్పండి. దేవుని మాట ద్వారా మీరు బలపరచబడితే తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. దేవుని వాక్యం అనేక మందికి షేర్ చేసి దేవుని దీవెనలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్.